ప్రజల కోసం కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. మీరు ఏదో మీ బలాబలగాలు చూపించుకోవడానికి కాదు కదా మేము ఎన్నుకున్నది. కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరట? యువరాజా, బావ చెబుతారా? పాలమూరుకు రేవంత్ ఏం చేశారో చెప్పాలట. మెదక్ ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. తెలంగాణలో ఏది సాధించారని పార్టీ పేరు మార్చుకుని దేశమంతా తిరిగారని శాసన మండలి వేదికగా ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. యువరాజు చెప్తాడా, లేదా బావ చెప్తాడా, లేక ఫామ్ హౌస్లో ఉన్న పెద్ద ఆయన చెప్తాడా అని ఆయన ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ కేంద్రంలో మంగళవారం జవహర్ నవోదయ విద్యాలయాల్లో నిర్వహించిన 27వ జాతీయ స్థాయి యువ పార్లమెంట్ పోటీల్లో ఆయన మాట్లాడారు. తెలంగాణలో సొంత రైతులు చనిపోతే పట్టించుకొని కేసీఆర్ ప్రభుత్వం పంజాబ్, కర్ణాటక, మహారాష్ట్ర రైతులకు ఇక్కడి నిధులు ఎలా పంపిణీ చేసిందని నిలదీశారు. ఇప్పుడు ఇదే విషయాన్ని స్వయంగా కేసీఆర్ బిడ్డే అడుగుతున్నారని, దీనికి ఆ పార్టీ నేతలు ఏం సమాధానం చెప్తారని ఆయన ఎద్దేవా చేశారు. శాసనసభలో నేడు నాయకులు వాడుతున్న భాషపై రఘునందన్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతలు తమ భాషను నియంత్రించుకోవాలని ఆయన హితావు పలికారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో 10 ఏళ్లలో కేసీఆర్ చేయనది 2 ఏళ్లలో రేవంత్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన సర్పంచ్లకు ఇవ్వాల్సిన బిల్లులు ఇప్పటికీ చెల్లించలేదని, మన ఊరు మనబడి నిధులను కూడా ఆపేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి నిధుల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని, కేంద్రం ఇచ్చే విధంగా గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ వార్డుల విభజన, అలాగే ముంపు గ్రామాల విలీనం విషయంలో ప్రభుత్వానికి కనీస అవగాహన లేదని రఘునందన్ రావు విమర్శించారట.